రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలి కొదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట డీఈఓ శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ సభలో పాల్గొన్నారాయన. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కేవలం 3 రెగ్యులర్ డీఈఓలు ఉన్నారని 30 పోస్టులను ఖాళీగా పెట్టడం దారుణమన్నారు. ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు ఇవ్వడం వల్ల విద్యాశాఖపై పర్యవేక్షణ కరువైందని మండిపడ్డారు. రాజకీయ కక్షతో మన ఊరు మనబడి పథకాన్ని ఆపేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే పేరు మార్చుకోవాలి కానీ పాఠశాలల ఆధునికీకరణను ఆపొద్దని హితవు పలికారు. అలాగే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉన్న డిఈఓలు రిటైర్ అవుతున్నారు, కొత్త డిఈఓలు అయితే వస్తలేరు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇలా 3 రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు. 30 చోట్ల డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాధ కలిగేది ఏంటంటే ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను డిఈఓలుగా పెడతా ఉన్నారు. అసలు విద్య మీద వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ఒక అడిషనల్ కలెక్టర్ జిల్లాకు వస్తాడు, ఆయనకు ఉండే అనేకమైన బాధ్యతల్లో విద్యాశాఖ ఒక బాధ్యత పెడుతున్నారు. ఏ రకంగా విద్యాశాఖను ఆయన అర్థం చేసుకోగలుగుతాడు? ఏ రకంగా ఉపాధ్యాయులతో ఆ వ్యవస్థను నడిపించగలుగుతాడు అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. చాలా జిల్లాల్లో జెడ్పీ సిఈఓలను, అడిషనల్ కలెక్టర్లను, ఐఏఎస్ అధికారులను డిఈఓలుగా పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రెగ్యులర్ డిఈఓల నియామకం జరగక చాలా రకాల సమస్యలు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచించి వెంటనే రెగ్యులర్ డిఈఓలను నియామకం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మనకు స్కావెంజర్ ఇస్తున్నామన్నారు కానీ గత సంవత్సరం 4 నెలల డబ్బులు రాలి, ఈ సంవత్సరము 4 నెలల డబ్బులు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బరువు అంత ఎవరి మీద పడుతుందంటే ప్రధాన ఉపాధ్యాయుల మీద, మా ఉపాధ్యాయుల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా ఎంతో కాలంగా పెండింగ్ ఏరియాస్ విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ అనేక ఇష్యూస్తో కూడా సతమతం అవుతున్న పరిస్థితి ఉన్నది. రిటైర్డ్ ఉపాధ్యాయుల పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కర్లేనటువంటి పరిస్థితి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.